గురుకృపకు సంబంధించిన ఒక పౌరాణిక గాథ ఇది. ఇంద్రుడంతటి వాడికైనా గురుకృప లోపించినప్పుడు ఎంత పరాభవం కలిగింది ఈ గాథ వివరిస్తున్నది. మహాత్ములు, గురువులు, దేవతాత్ములకు దుఃఖము కలిగి వారి కన్నీరు భూమిపై పడినట్లయితే దేశానికి అరిష్టము, సామూహిక మరణ భయకారకము అనదగిన గాథ ఇది. అమరావతి నగరంలో దేవేంద్రుడు సమస్త దేవగణాలతో కొలువు తీరి ఉన్నాడు. అప్సరసలు చేసే నాట్యాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇంద్రుని పక్కన శశీదేవి కూడా ఉంది. ఆ సందర్భంలో దేవతల గురువైన బృహస్పతి ఆ కొలువులో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆయనను చూసి కూడా చూడనట్లు అతిథికి చేయవలసిన సత్కారాలు చేయకుండా నిర్లక్ష్యము వహిస్తాడు. పదవి వ్యామోహము, దాని వలన కలిగినటువంటి గర్వము, అహంకారము, ఆడంబరము మానవులకు సహజమే. కానీ దేవేంద్రుడికి ఇది తగని పని. బృహస్పతి తక్షణమే వెనకకు తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయాడు. రంభ, ఊర్వశి, తిలోత్తమ తదితర అప్సరసలు తమ నాట్యం పూర్తయిన తర్వాత ఇంద్రుడు ఈ లోకానికి వచ్చాడు. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే గురువు పాదాల మీద పడి క్షమాపణ కోరి ఆయనను ప్రసన్నుడిని చేసుకోవాలనే ఆలోచనతో గబగబా బయలుదేరాడు. ఇది తెలుసుకున్న బృహస్పతి తన యోగ ప్రభావంతో మాయమయ్యాడు. గురు నివాసానికి వెళ్ళి ఆయనను దర్శించుకోలేక ఇంద్రుడు సిగ్గుతో విచారంతో తిరిగి వస్తాడు. ఈ విషయము రాక్షసులకు తెలిసింది. శిష్యుల మంచి చెడ్డలను గురువే బాధ్యుడు. గురువు అనుగ్రహము పొందితే లోకంలో అసాధ్యమనేది ఏదీ లేదు. బృహస్పతి అనుగ్రహం వల్లనే ఇంతకాలము రాక్షసులను ఇంద్రుడు జయిస్తూ వచ్చాడు. అయితే ఇంద్రునిలో ఐశ్వర్యము, మదం పెరిగి గురువు తమపై చూపుతున్న దయా వాత్సల్యము విస్మరించినందు ఇంద్రునికి గుణపాఠం చెప్పాలని బృహస్పతి అంతర్ధానమయ్యాడు. గురువు అనుగ్రహానికి దేవతలు దూరమయ్యారని గ్రహించి మరుక్షణమే దానవులు అమరావతిని ముట్టడించారు. అతి సునాయాసంగా దేవతలను ఓడించారు. ఎప్పుడైతే దేవతలు దానవుల చేతిలో ఓడిపోయారో అప్పుడు వారు బ్రహ్మదేవుని శరణొచ్చారు. బ్రహ్మదేవతలకు అభయమిస్తూ సున్నితంగా మందలించాడు. మీరు పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి 3 లోకాలకు ఇంద్రుని రాజును చేసి ఆనందించిన కృపామూర్తిని, బ్రహ్మవేత్త అయినటువంటి బృహస్పతిని అవమానించి నిర్లక్ష్యం చేశారు. అతి బలవంతులైనటువంటి మమ్ములను దానవులు జయించటం, వారి గురువు శుక్రాచార్యుని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడంతోనే ఇప్పుడు మీరు ప్రజాపతి కుమారుడైన విశ్వరూపిని గురువుగా పూజించండి, మీ కోరిక నెరవేరుతుంది, ఆయనను భక్తితో సేవించండి అని సలహా ఇస్తాడు. విశ్వరూపుడు వారి కోరికను మన్నించి వారికి గురువుగా ఉండటానికి సమ్మతించాడు. ఈ విశ్వరూపునికి 3 శిరస్సులు, 1 శిరస్సుతో సురాపానము, 2వ శిరస్సుతో సోమపానము, 3వ శిరస్సుతో అన్నపానాలు చేస్తూ ఉండేవాడు. రచన అనే రాక్షస వనిత ఈ విశ్వరూపిని తల్లి. మాతృపక్షము అంటే తల్లి వైపు మారైన రాక్షసులపై ఇతనికి అభిమానం ఉన్నప్పటికీ కూడా తనను కోరి వచ్చి గురువుగా అర్థించిన దేవతలకు అతడు మేలు చేయటానికే సంకల్పించాడు. అందుకని వారికి పౌరోహిత్యము చేయటానికి సంకల్పించాడు. దేవేంద్రునికి నారాయణ కవచం అనే మహామంత్రాన్ని ఉపదేశించాడు. శత్రువులను సంహరింపజేసే ఈ మహామంత్ర ప్రభావం వలన ఇంద్రుడు దానవులపై దండెత్తి విజయం సాధించారు. అధ్యాపకుడైన గురువు బృహస్పతి కూడా దయతలిచి సహాయపడి తిరిగి ఇంద్రునికి రాజ్యాధిపత్యం వహింపజేశాడు. కనుకనే గురువును చేరి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ మార్గము పదునైన కత్తి అంచు వంటిది. అది నిశ్చితమైనది, కష్టమైనది, ఆగ్రహానుగ్రహ సంబంధత ఉంది. అందువల్లనే ప్రతివారు తమ గురువును అర్చించాలి. వ్యాసదేవుల ద్వారా లోకానికి అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు. కనుక ఆ సద్గురువును మన గురువు వయందే దర్శించి ఆరాధించాలి. అందుకే వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా నిర్ణయించారు సంప్రదాయజ్ఞులు.